దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపై జనం ఇంకా ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులను అధిగమించారు ఓ ఊరి జనం. కొత్త నోట్లు ఇంకా చేతికి రాక సాగుకు ఇతర అవసరాలు కష్టంగా ఉండటంతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు వేశారు. నగదు రహిత లావాదేవీల్లో ముందున్న ఖమ్మం జిల్లాలోని ఆదర్శ పల్లెవాసులపై స్పెషల్ స్టోరీ. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కు జనాన్ని అలవాటు చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. అధికారుల అవగాహన సదస్సులతో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు నగదు రహిత లావాదేవీలను నిజం చేసి చూపించారు. కొత్త లక్ష్మీపురం, బాణాపురం గ్రామాలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ సత్ఫలితాలు సాధించి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ మాది గ్రామాన్ని నవ్వుతూరేత గ్రామంగా మాకు కలెక్టర్ గారు, డిపో గారు, మా మండల అధికారులందరూ కూడా దీన్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకునే ముందు ఒక వారం 15 రోజులు మా గ్రామాలు అన్ని బజార్లు, అన్ని కిరాణా షాపులన్నిటి కూడా దీని మీద అవగాహన కల్పించారు. మా బాణాపురం గ్రామంలో పేటీఎం బాగా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు బాణాపురం మొత్తం మీద అన్ని షాపులు ఫెర్టిలైజర్స్, చికెన్ షాపులు అయితే, కిరాణా షాపులు అయితే, కూరగాయల షాపులు అయితే అన్ని కలిపి ఒక 60 షాపుల దాకా ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో పేటీఎం యూజ్ చేస్తున్నాము. నగదు రహిత లావాదేవీలే కాదు, ఇక్కడ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. సారా, పొగరహిత గ్రామాలుగా ఇవి ఆదర్శంగా నిలిచాయి. బ్యాంకు ఖాతా, సెల్ ఫోన్ ఉన్నవారికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో 2 గ్రామాలు క్యాష్లెస్ విలేజెస్ గా మారాయి. మా గ్రామంలో నగర రహిత గ్రామంగా 19 కిరాణా షాపులు ఉన్నాయండి. షాపులలో ముందు అవగాహన చేశాము. అలాగే అధికారులు, గ్రామస్తులు అందరం కలిసి గ్రామంలో కూడా అవగాహన చేశాము. మాది బాణాపురం గ్రామం, మాది మీ సేవా సెంటర్ అండి. ఇక్కడ బాణాపురం డిజిటల్ గ్రామం నగదు రహిత లావాదేవీలుగా చేయడంలో మేము ముందున్నాము. దీంట్లో వచ్చేసి ఏంటంటే పేటీఎం ద్వారా కానివ్వండి, భీమ్ యాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏటీఎం కార్డు ద్వారా కానివ్వండి, స్వైపింగ్ చేసుకుంటూ నగదు రహితంగా చేస్తున్నాము. ముందుగా చిన్న వ్యాపారులకు మొబైల్ ఫోన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే విధానాన్ని వివరించారు. ఎస్బీఐ బడ్డీ, పేటీఎం, భీమ్ లాంటి వాలెట్ యాప్స్ గురించి అవగాహన కల్పించారు. ఏ చిన్న వస్తువైనా డిజిటల్ విధానంలో కొనుగోలు చేయాలని సూచించారు. ముదిగొండ మండలంలో నగదు రహిత లావాదేవీలు జరపడం కోసం లక్ష్మీపురంతో పాటు బాణాపురం గ్రామ పంచాయతీని కూడా మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టార్గెట్ గ్రూపులన్నిటికీ కూడా డిజిటల్ పేమెంట్ చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంటింటి తిరిగి అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయడం, ఏటీఎం కార్డులు ఇవ్వడం, నగదు లేకుండానే లావాదేవీలు జరపడం కోసం వాళ్ళకి ప్రత్యేకంగా అవగాహన కల్పించి ఈ 2 గ్రామాలలో కూడా డబ్బులు లేకుండానే లావాదేవీలు జరుపుతా ఉన్నారు. క్యాష్లెస్ లావాదేవీల ద్వారా బ్యాంకుల వద్ద పడిగాపులు పడే అవసరం ఉండదని, చిల్లర కష్టాలు కూడా తప్పుతాయని చెబుతున్నారు గ్రామస్తులు.